సుమారు 20,000 ఎకరాలు జిల్లాకు 5,000 ఎకరాలు కేటాయించమని చెప్పి మన కాటమనేని భాస్కర్ రావు గారు మొన్న మీటింగ్లో లోకేష్ గారి సమక్షంలోనే ఎట్లా గ్యాదర్ చేయాలి ఈ ల్యాండ్, ఎలా ఉపయోగపడుతుంది, ఎన్ని అవకాశాలు ఉంటాయని చెప్పి వివరించింది. దాని ద్వారా ఏమిటంటే ఎవరు పరిశ్రమ పెట్టినా ఇమీడియట్గా మనం 30 రోజుల్లోనే పర్మిషన్లు ఇప్పించి తద్వారా యువతకి ఎన్నో అవకాశాలు ఉంటాయి. దాని ద్వారా ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. ఈ 3 జిల్లాలు కూడా ఉమ్మడి జిల్లాలు ఆల్మోస్ట్ ఆల్ 100 కిలోమీటర్స్ లోపలే ఉన్నాయి. సో ఇది పెద్ద భారం కాదు. ఈవేళ ఎయిర్పోర్ట్ సెంట్రలైజ్ అయ్యి ఉంది, అటు సగం దారికి ఇటు సగం దారికి. ఇది మన పాయకరాపేట వరకు ఎంత దూరంలో ఉన్నామో అటు ఇచ్చాపురం వరకు కూడా అంతే దూరంలో ఉంది. ఇచ్చాపురం నుంచి ఈవేళ మన పాయకరాపేట వరకు కూడా ఒక జోలుగా ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేయాలని, ఎన్ని పరిశ్రమలు వీలైతే అన్ని పరిశ్రమలు తీసుకురావడానికి ఈవేళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మీకు తెలుసు, ఇటు మనకి ఉక్కు పరిశ్రమ, అక్కడేమో ఏరోస్పేస్ పరిశ్రమ, మన వైజాగ్ ఏమో ఐటీ పరిశ్రమ. ఈ 3 పరిశ్రమలు ద్వారా ఇప్పటికే ఇందాక చెప్పాను 1,80,000 మంది 2 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉద్యోగ అవకాశాలను మనం వాడుకుంటే ఒక బ్రహ్మాండమైన ఎకనామిక్ జోన్ మీకు ఏదైతే చెప్పామో ఇక్కడున్న అభివృద్ధి ఈ 3 జిల్లాలకి ఒక సపోర్ట్గా పనిచేస్తుందని చెప్పి నా ఉద్దేశం. సో ఈవేళ ఎవరినైనా బెదిరించి వాటాలు అడగడానికి డబ్బులు తీసుకొని, లేకపోతే మీరు ఇక్కడ వాటాలు ఇవ్వకపోతే మీకు భూమి ఇవ్వని అటువంటి ఆలోచన లేని ప్రభుత్వం ఉంది కాబట్టే ఇవాళ 99 పైసలకే ఎవరైనా దర్జాగా ఉద్యోగాలు ఇస్తామని ధైర్యంగా చెప్పగలిగితే వాళ్ళకి ఎంత ల్యాండ్ కావాలంటే అంత ల్యాండ్ ఈవేళ ప్రభుత్వం కేటాయిస్తుంది. ఎంత తొందరగా అంటే అంత తొందరగా. డబ్బున్న వాళ్ళకి అవసరమైతే కొనుక్కోమని చెప్తుంది, కొనుక్కుంటున్నారు. ఈవేళ టాటా లేకపోతే గూగుల్ మనం ఇచ్చే ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో ఈవేళ 29 రకాల ఇన్సెంటివ్స్ ఇస్తున్నాం మనం. ఆ ఇన్సెంటివ్స్ కూడా కంపెనీలకి ఎంతో బ్రహ్మాండమైన ఉపయోగకరం ఉంది. సుమారు ఈవేళ గూగుల్ ఉందండి, 22,000 కోట్లు మీ పేపర్లో రాశారు. దగ్గర 20,000 కోట్ల రూపాయలు సబ్సిడీల రూపంలో మనం ఇస్తున్నాం. అంటే ప్రభుత్వానికి ఎంత లాస్ అయినా కూడా ప్రజలకి యువతకి ఎంత ఎంప్లాయ్మెంట్ రావాలో అంత ఎంప్లాయ్మెంట్ వస్తే వాళ్ళు ప్రభుత్వం పెద్దలు ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఈవేళ పరిపాలన చేస్తున్న ఈ లోకేష్ గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వారికి ఏ సాయమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ప్రపంచానికి ఒక హామీ ఇస్తున్నారు. ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలకి ఈవేళ హామీ ఇస్తున్నారు. అందులో భాగంగానే ఈవేళ అన్ని రాష్ట్రాలు కాకుండా అన్ని దేశాలు తిరిగి రేపు మన నవంబర్ 14-15న ఒక పెద్ద ఇండస్ట్రియల్ సమిట్ పెట్టి తద్వారా కూడా మరి ఎన్ని కంపెనీలు తెస్తారో చూద్దాం. మనం చాలా వస్తాయని అనుకుంటున్నాం. తద్వారా మన విశాఖపట్నానికి ఈవేళ ప్రపంచ పటంలో ఒక ప్రముఖమైన స్థానం వస్తుందని చెప్పి తప్పదు. మీరు ఆయన 20 ఏళ్ళు అన్నట్టుగానే 10 ఏళ్ళకి దీన్ని ఒక పెద్ద మహానగరంగా తయారు చేసే అవకాశం ఉంది. మీ రాజకీయ నాయకులు, ఆఫీసర్లు, ప్రెస్ వారు మీరందరూ సమిష్టిగా పనిచేస్తే డెఫినెట్గా ఈ విశాఖపట్నాన్ని మరో స్టేజ్ తీసుకెళ్ళొచ్చు అనేది మా ఉద్దేశం.